హాయ్ హలో నమస్తే వ్యూయర్స్ ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. స్టాక్ మార్కెట్స్ ఉన్న పలంగా ఎందుకు కుదేలైపోయాయి? పడిపోయినాయి కదా అని చెప్పి చాలామంది మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఉన్న పలంగా ఒకేసారిగా హై రేంజ్లో బంతిని విసిరేస్తే ఎలా పైకి లేస్తుందో ఆ విధంగా మార్కెట్లు ఇవ్వడం జరిగింది. అసలు అలా లేవడం వెనుక రీజన్ ఏంటి? అంతేకాకుండా స్టాక్ మార్కెట్కి గోల్డ్కి అసలు ఉన్న ఆపోజిషన్ ఏంటి? అసలు వీళ్ళిద్దరి మధ్యలో లింక్ ఏంటి? స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు గోల్డ్ రేట్లు హై అవుతున్నాయి. మీరు చూసినట్టయితే రెసెషన్ అప్పుడు కావచ్చు, లేకపోతే ఇంకా ఎప్పుడైనా సరే కరెన్సీ రేట్ పడిపోయినప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంటుంది. మీరు గమనించండి. అసలు ఈ వ్యత్యాసం ఎందుకుంది? దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. అయితే స్టాక్ మార్కెట్స్ మొన్నటిదాకా కుదేలైపోయిన స్టాక్ మార్కెట్ ఉన్నట్టుండి బంతి లేసినట్టే లేచి రివర్స్ ఒక్కసారిగా 9 నుంచి 10% వరకు లేచిందండి. ఓన్లీ ఇండెక్స్ని మాట్లాడేది, సింగిల్ స్టాక్ గురించి కూడా కాదు. సింగిల్ స్టాక్స్ అయితే ఒక్కొక్కటి 14%, 15%, ఇఫ్ యూ డోంట్ బిలీవ్ 22% వరకు పెరిగినాయి కొన్ని స్టాక్స్ యూఎస్కి సంబంధించి. అసలు యూఎస్లో ఏం జరుగుతుంది? అసలు ఇంత విధంగా పెరగడానికి కారణం ఏంటి? రీజన్ ఒకటే అండి, ట్రంప్. ఈ ట్రంప్ అసలు ప్రపంచాన్ని మొత్తం అసలు వణికిస్తున్నాడు ఈ ట్రంప్. ఒక్కొక్కరి మీద 50%, 30%, 26% టారిఫ్స్ విధించిన తర్వాత తను తీసుకున్న డెసిషన్ 90 రోజుల వరకు నేను మినహాయింపి ఈ టారిఫ్స్ అనేది ఆపేస్తున్నా అని చెప్పేసి 90 days వరకు టారిఫ్స్ని ఆపేశాడు. అంటే 90 days తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశారంట 90 days తర్వాత. సో ఈ ఒక్కసారి ఆపేసినందుకు ఉన్న పలంగా ఒక్కటేసారి మార్కెట్ పెరిగిపోయిందండి. మీకు కరెక్ట్గా చెప్పాలంటే ట్రంప్ని మించిన ఆపరేటర్ లేడండి. ఎందుకంటే ఎప్పుడైతే తను ఈ టారిఫ్స్ని 90 days వరకు పాజ్ చేద్దామని అనుకున్నాడో దానికి ఒక 2 గంటల ముందు డీజేటీ అని తనకు ఒక కంపెనీ ఉందండి. తన స్టాక్ కూడా నాస్డాక్లో ట్రేడ్ అవుతుంటుంది కదా. ఆ కంపెనీని దిస్ ఈజ్ అ రైట్ టైం టు బై డీజేటీ అని పెట్టి తను ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ చేసిన 2 hours తను ఈ టారిఫ్స్ ఎత్తేస్తున్న 90 days వరకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నైట్కే ఒక్కొక్క స్టాక్ ఎలా పరిగెట్టిందంటే అలా పరిగెట్టింది. అసలు ద బిగ్గెస్ట్ ఆపరేటర్ అని చెప్పొచ్చు ట్రంప్ గురించి మాట్లాడాలంటే. దీనివల్ల లాభపడే వాళ్ళు ఎవరు, నష్టపోయే వాళ్ళు ఎవరు? ఎప్పటికైనా కామన్ మ్యాన్ కావచ్చు, రిటైలర్ కావచ్చు, వీళ్ళే నష్టపోతారు. సంపన్నులు అంటే స్టాక్ మార్కెట్ని ఆదేశించే పవర్ ఉన్న వాళ్ళు, స్టాక్ మార్కెట్ని వాళ్ళ గ్రిప్లో పెట్టుకునే వాళ్ళు అంటే ఎవరు? ఇన్స్టిట్యూషన్స్, ఆపరేటర్స్, బిలియనియర్స్, వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు. వీళ్ళందరూ ఒకేసారిగా మనీ యాడ్ చేయడం జరిగింది. ఒక్కసారిగా మార్కెట్ బంపర్ పైకి లేసింది. ఇప్పుడు ఈ లేచిన మార్కెట్ ఇలాగే ఉంటుందా అన్నది క్వశ్చన్ మార్క్ అండి. మొన్న మీతోటి నేను చెప్పినట్టు బీ కేర్ఫుల్, దిస్ ఈజ్ అన్సర్టనిటీ మార్కెట్. ఏ టైంలో అన్నా కుప్పకూలొచ్చు. దిస్ ఈజ్ నాట్ రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ అని మీకు చెప్పాను కదా. ఎప్పుడైతే అది హై స్పీడ్లో రన్ అవుతుంటుందో ఆ హై స్పీడ్లో రన్ అవుతున్న ట్రైన్ నుంచి ఎగ్జిట్ కావడానికి ట్రై చేయండి. ఒక్కసారి మళ్ళీ కింద పడిందంటే మనకి కష్టం అని మొన్న చెప్పడం జరిగింది. సో మీరు చూసుకోండి ఫ్రెండ్స్, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ పొజిషన్లో అయితే ఉన్నారో. ఇప్పుడు ఇండియన్ మార్కెట్ కూడా కావచ్చు. మీకు చెప్పాలంటే ఇప్పుడు ఇండెక్స్ అనేది ఈరోజు మన థర్స్డే మనకి హాలిడే కాబట్టి మన మార్కెట్లు అనేటివి ఇంకా ఓపెన్ కాలేదు. ఫ్రైడే రోజు నాకు తెలిసినంత వరకు హ్యూజ్ గ్యాప్ అప్. నిఫ్టీ అనేది చాలా గ్యాప్ అప్లో ఓపెన్ కాబోతుందండి. అది 1%, 1.5%, 2%, 2.5% దేవుడికే తెలియాలి. అండ్ బుల్ రన్ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది. ఈ బుల్ రన్ అనేది ఎప్పటి వరకు ఉంటుందో మనకు చాలా కష్టం ఇండియాలో. వై? బికాస్ ఆపరేటర్స్ అందరూ రెడీగా కూర్చున్నారు. సెల్లర్స్ కానీ, బయ్యర్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇవన్నీ. సో వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత వీళ్ళ మధ్యలో మనం ఎంటర్ అవ్వాలి. ఒకవేళ ఎంటర్ అయిన తర్వాత కూడా పరిగెడుతున్నప్పుడు మీకు చెప్పాను కదా, రన్నింగ్ ట్రైన్ నుంచి దిగాలి. సో బీ కేర్ఫుల్. మనం ప్రాఫిట్లో ఉన్నప్పుడే ఎగ్జిట్ అవ్వడం చాలా బెటర్. నేను చెప్పేది ఇన్వెస్టర్ల గురించి, డైలీ ట్రేడ్ చేసే వాళ్ళ గురించి కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్వెస్టర్స్. సో బీ కేర్ఫుల్ ఇన్వెస్టర్స్. మొన్న నేను మాట్లాడినట్టే అన్సర్టనిటీ ఉంది మార్కెట్లో. ప్రాఫిట్లో ఉందా? హోల్డ్ చేయండి. ఎటువంటి న్యూస్ కానీ, ఎటువంటి ఇన్సిడెంట్స్ కానీ, ప్రకృతి విపత్తులు కానీ మీకు ఎటువంటి సూచన రాత్రికి రాత్రి ఏం జరిగేది తెలియదు. కాబట్టి బీ కేర్ఫుల్. రన్లో ఉంది, ఓకే ఫైన్. ప్రాఫిట్ వచ్చిందా? ట్రై టు ఎగ్జిట్. ఎందుకంటే
ఎంత పెద్ద ప్రో ట్రేడర్ అయినా సరే గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా మార్కెట్ని ప్రిడిక్ట్ చేయలేరు. వై? బికాస్ నైట్కి నైట్ సునామీస్ వస్తాయా తెలియదు, లేకపోతే ట్రంప్ లాంటి వాడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో తెలియదు. మార్కెట్ అనేది మన చేతిలో లేదు. అది సర్టనిటీగా ఉన్నప్పుడే దాంతో ఆటలాడడం బెటర్. సో దిస్ ఈజ్ నాట్ రైట్ టైం. ఎందుకు ఏదైనా కావచ్చు, చాలామంది చెప్తుంటారు ఇక్కడ బై చేయండి, ఇక్కడ సెల్ చేయండి అని. బట్ మార్కెట్ అనేది మన మాట వింటున్నప్పుడు అంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే చేస్తే బెటర్. దిస్ ఈజ్ నాట్ రైట్ టైం అని నాకు ఫీలింగ్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, గోల్డ్ ప్రైజెస్ ఎందుకు అంతలా పెరుగుతున్నాయి, ఉన్న పలంగా ఎందుకు అంతలా డౌన్ అయిపోతున్నాయి? ఇప్పుడు గోల్డ్ గురించి మాట్లాడుకుందాం మనం. ప్రపంచంలో ఎక్కడ రెసిషన్ వచ్చినా సరే, ఎక్కడ అన్సర్టనిటీ వచ్చినా సరే, ఎక్కడ చూసినా సరే, మీరు గ్లోబల్గా చూసుకున్నట్టయితే గోల్డ్కి విపరీతమైన వాల్యూ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా సరే ఒక ల్యాండ్ అమ్మి మీరు పైసలు చేసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే దాన్ని మార్కెట్లో పెట్టిన తర్వాత నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, ఒక్కొక్కసారి 6 months 1 year కూడా పట్టవచ్చు. ఎందుకంటే మీకు కావాల్సిన రేట్ రాదు. మీరు ఒక రేటు పెడితే తిరిగి మీకు ఇంకో రేట్ రావచ్చు. బట్ గోల్డ్, ఒకవేళ మీరు భూమిని తక్కువ అమ్ముకోవాలనుకున్నా, ఎక్కువ అమ్ముకోవాలన్నా కూడా ఇదే ప్రాబ్లం. అదే బిజినెస్లో కూడా, బిజినెస్లో పెట్టిన డబ్బులు వస్తే ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే లాస్ వస్తుంది. బట్ ఒకవేళ బిజినెస్ తీద్దామన్నా కూడా మీరు వెంటనే తీసేయాలి, టైం పడుతుంది. ల్యాండ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, లేకపోతే మీరు ఏ దందా చేసినా సరే ప్రపంచంలో, కరెన్సీ. అదేవిధంగా మీరు వేరే దేశంతో మన దేశంతో లావాదేవీలు ఏదైనా కావచ్చు, మీరు ఏం చేసుకున్నా కూడా మీ పైసలు వెంటనే మీకు లిక్విడ్లో రావాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. అది పాసిబుల్ ఏదైనా ఉందంటే గోల్డ్ నుంచి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. గ్లోబల్ ఎకనామిక్స్ కానీ, గ్లోబల్ పొలిటిక్స్ కానీ, ఈ గోల్డ్ వాల్యూ చాలా పెరిగే అవకాశాలు ఉంటాయి ఇవి కుదేలైతున్నప్పుడు. మీరు బంగారం తీసుకెళ్ళి ఎక్కడ తాకట్టు పెట్టినా సరే, మీరు ఈజీగా అండి, ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా మీకు మీ చేతిలో డబ్బులు వస్తాయి. పైగా రెసిషన్లో ఉన్నప్పుడు గోల్డ్ వాల్యూ చాలా పెరిగిపోతుంది. ఇంకా మీరు నమ్మరు, ఒక 10 grams గోల్డ్ వచ్చేసి మొన్నటి దాకా 90,000 ట్రేడ్ అయింది. అది ఎప్పుడు స్టాక్ మార్కెట్స్ అన్ని కుదేలైపోయినాయి, బిజినెసెస్ లేవు, రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఈ టైంలో గోల్డ్ చాలా హై ప్రైస్లోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఎప్పుడైతే ఇవన్నీ మనకు అనుగుణంగా వచ్చేస్తాయో, ఎవ్రీథింగ్ ఏదైతే ఫ్లూయెంట్గా పోతుంది, బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఏదైతే మళ్ళీ క్రమబద్ధంలో పడతాయో ఆ టైంలో మళ్ళీ గోల్డ్ దాని స్థాయికి అది వచ్చేస్తుంది అనమాట. సో వీటి మధ్యలో ఇంత రిలేషన్ ఉంటుందండి గోల్డ్కి. మనం మాట్లాడుకున్నట్టు గోల్డ్ ఎప్పుడు పెరుగుతుందంటే ఆర్థిక మాన్యం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒక దేశం డౌన్ఫాల్లో ఉన్నప్పుడు, స్టాక్ మార్కెట్స్ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు, ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు, సునామీస్ వచ్చినప్పుడు, ఎప్పుడైతే అన్సర్టనిటీ ఏర్పడుతుందో గోల్డ్ ప్రైజెస్ మాత్రమే అమాంతం పెరుగుతున్నాయి. అందుకే చాలా దేశాలు టన్నుల కొద్దీ బంగారాలు రిజర్వ్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ బ్యాంకుల్లో. ఎగ్జాంపుల్ ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, ఎనీ కంట్రీ యూ డిఫైన్, దే ఆర్ బయింగ్ టన్స్ ఆఫ్ గోల్డ్ అండ్ వాళ్ళ రిజర్వ్స్లో దాపెట్టుకుంటూ ఉన్నారు. దీని వెనకాల ఉన్న కారణం ఇదే. గోల్డ్ రేట్లు ఎందుకు హైక్ ఎక్కుతున్నాయి అని అంటే, ఎక్కడ గోల్డ్ కనిపించినా ఈవెన్ గవర్నమెంట్ ఈజ్ షోయింగ్ ఇంట్రెస్ట్ బయింగ్ ఇన్ గోల్డ్. సో మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇదే దీని వెనకాల ఉన్న రీజన్. అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1990s మన దగ్గర ఆల్మోస్ట్ 877 tons ఆఫ్ గోల్డ్ ఉండేది. సో ఆ గోల్డ్ని మనం వేరే వాళ్ళతోటి బిజినెస్ చేయడం కావచ్చు, లేకపోతే మనం ఏదన్నా లావాదేవీలు చేద్దాం అనుకుంటే అవతల కంట్రీ మనం నమ్మాలంటే ఎలా నమ్ముతుంది? ఇప్పుడు మనం బిజినెస్ చేయాలని మనం నమ్మాలంటే ఏం నమ్ముతాం? ఒక డబ్బులు కావాలి మనకి. సో మన దగ్గర ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ లేకపోతే బంగారమో వాళ్ళ దగ్గర పెట్టి దాని బదులుగా డబ్బులు తీసుకొని దాంతో బిజినెస్ చేస్తాం. సో అదేవిధంగా యూకేలో మన బంగారం అనేది ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 422 tons ఆఫ్ గోల్డ్ని యూకేకి పంపించడం జరిగింది. అక్కడ నిల్వ చేసుకొని వాళ్ళకి ఆ బంగారాన్ని చూపిస్తూ వాళ్ళ దగ్గర హోల్డ్ చేసి మనము ప్రపంచంతో గ్లోబల్గా బిజినెస్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేశారు, మనం వెళ్ళి ఇన్వెస్ట్ చేసాము. ఆ గోల్డ్ ఉంది కాబట్టి వాళ్ళు మనం నమ్మారు, చేశారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మీరు 2024 అనుకుంటా 100 tons ఆఫ్ గోల్డ్ని ఇండియా యూకే నుంచి ఇండియాకి తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా టైం దొరికినప్పుడల్లా గోల్డ్ని కొని రిజర్వ్ బ్యాంకులో దాపెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా యూకే నుంచి ఏదైతే గోల్డ్ ఉందో దాన్ని మొత్తం తీసుకొచ్చే ప్లాన్లో ఉంది. దీని వెనకాల రీజన్ ఏంటంటే, ప్రపంచం మొత్తం డాలర్లో మనము బిజినెస్ చేస్తున్నాం. నువ్వు ఎక్కడ పోయినా సరే ఎక్స్చేంజ్ రూపంలో నువ్వు ఏమి ఇస్తావు, ఏ ఎక్స్చేంజ్ రూపంలో ఏం మార్చుకుంటావు అని అంటే డాలర్. రూపీ కాదు, యాన్ కాదు, అదేవిధంగా యూరో కాదు, డాలర్ ట్రేడ్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే డాలర్స్ తోటి మనము బిజినెస్ చేస్తున్నామో, ఉన్న పలంగా రష్యా ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో అమెరికా మొత్తం శాంక్షన్స్ విధించడం జరిగింది. దాని తర్వాత రష్యాకి సంబంధించిన నాకు తెలిసి $3,000 బిలియన్ ఆఫ్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక్కటేసారిగా ఆపేశారు.
అది గోల్డ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. 300 బిలియన్స్కి వర్త్ ఉండే వాళ్ళ రిజర్వ్స్ అన్ని ఆపేశారు. సింపుల్గా చెప్పాలంటే రష్యాకి సంబంధించిన $300 బిలియన్ రిజర్వ్స్, బంగారం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఫ్రీజ్ చేసేసారు. ఫ్రీజ్ చేయడం వల్ల వాళ్ళు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేకపోయారు. అదేవిధంగా ఇప్పుడు దాంతో బిజినెస్ కూడా చేయలేరు. ఉన్న పలంగా ఫ్రీజ్ చేశారు. రేపొద్దుగాల ఇండియా కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఒకవేళ ఫేస్ అయిందనుకో, వీళ్ళు శాంక్షన్ చేసి మన గోల్డ్ ఆపే అవకాశం ఉంటుంది. సో ఎందుకు వచ్చిన గొడవ? ఒక దేశానికి పడట్లేదు. ఇలాంటి టైంలో మన గోల్డ్ ప్రిజర్వ్గా ఉండాలంటే మనం తెచ్చుకోవడం బెటర్ అని చెప్పేసి ఇండియా గోల్డ్ మొత్తం రిటర్న్ తీసుకోనికి ప్లాన్ చేస్తుంది. అదేవిధంగా యుఎస్ గవర్నమెంట్ కూడా యూకేలో ఉన్న గోల్డ్ మొత్తము టన్నుల కొద్ది గోల్డ్ కూడా తన కంట్రీకి తెచ్చుకోవడం జరుగుతుంది. సేమ్ ఒకటే, ఎందుకంటే ఇదే రీజన్, అన్సర్టనిటీ. ప్రపంచం మొత్తం అన్సర్టనిటీ ఉంటుంది. సో అది కూడా వాళ్ళ బ్యాంక్స్ ద్వారా తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అమెరికా దగ్గర ఉన్న గోల్డ్ నిల్వల్ని కూడా కొన్ని కంట్రీస్ ఏవైతే వాళ్ళ దగ్గర పెట్టాయో అవి కూడా తీసుకెళ్తున్నాయి. సో ప్రపంచంలో అందరూ అలర్ట్ అయిపోయారు, ఎవరు గోల్డ్ వాళ్ళు తీసుకుంటున్నారు. సంథింగ్ ఈజ్ బిగ్ హ్యాపెనింగ్, చాలా పెద్దగా ఏదో జరగబోతుంది. ఎందుకంటే ప్రపంచంలో మనని మనం కాపాడుకోవాలంటే ఈ కరెన్సీ ఎప్పుడు పడిపోయేది తెలియదు, ఎప్పుడు లేసేది తెలియదు. సో కరెన్సీని నమ్ముకోవడం కంటే గోల్డ్ని నమ్ముకోవడం బెటర్ అని చెప్పి ప్రపంచం మొత్తం గోల్డ్ మీదనే కాన్సన్ట్రేషన్. ప్రతి దేశం, ప్రతి బిజినెస్ మ్యాన్స్ అందరు గోల్డ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. కాబట్టి ఉన్న పరంగా గోల్డ్స్ అన్నీ ఎదిగిపోయాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చైనా లాంటి ఒక దేశం కావచ్చు, యుఎస్ కంట్రీ లాంటి దేశాలు కావచ్చు, ఆఫ్రికా మీద పడి వాళ్ళ గ్రౌండ్లో ఉన్న, వాళ్ళ భూగర్భంలో ఉన్న మినరల్స్, ఈ గోల్డ్ అతి దారుణంగా దోచుకుంటుంది. దానికి సాక్ష్యం నేనే. ఆఫ్రికాలో ఉన్న దాదాపు ఆల్మోస్ట్ 60% ఆఫ్ గోల్డ్ మొత్తం చైనానే దోచుకెళ్ళిపోయింది. వాళ్ళ భూగర్భంలో మైనింగ్ చేసి గోల్డ్ అంతా దోచుకెళ్ళిపోతుంది. నాకు తెలిసి ఇంచుమించు ప్రపంచానికి చెప్తున్న ఒక లెక్క, కానీ నాకు తెలిసినంత వరకు 3000 టన్స్ ఆఫ్ గోల్డ్ ఉంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఆలోచించండి, ఇండియా దగ్గర 877, ఎక్కడ 3000 టన్స్. అదే అమెరికా దగ్గర 8,000 టన్స్ ఆఫ్ గోల్డ్ ఉంది. ఈ ఫ్రెంచ్ లాంటి దేశాలు, ఇటలీ లాంటి దేశాలు ఉన్నాయి కదా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, వీళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 5,000 టన్స్, 3,000 టన్స్, 2,000 టన్స్, ఇంత టన్స్ ఆఫ్ గోల్డ్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉన్నారు. సో అందుకే వీళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. నువ్వు ఎప్పుడైనా సరే నీ దేశం యొక్క సంపద చూపించుకోవాలంటే గోల్డే. సో దీని వెనకాల ఉన్న రహస్యం ఇదే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డాలర్ రేట్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ రేట్ పడిపోతుంటుంది. అదే గోల్డ్ రేట్ పెరుగుతున్నప్పుడు డాలర్ రేట్ పడిపోతుంటుంది. ఇంకొక విషయం మీకు ఇక్కడ ఏం చెప్పాలంటే, మనము అసలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో ఆలోచించండి. ప్రపంచ దేశంలో ఎక్స్చేంజ్ రూపంలో డాలర్ని చేసుకుంటున్నాం. మీకు గుర్తుందో లేదో, ఇరాక్కి సంబంధించి సద్దాం హుసేన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అసలు సద్దాం హుసేన్ ఊరేసి చంపేసింది యుఎస్ గవర్నమెంట్, ఇది ఒకటే తెలుసు. కానీ ఎందుకు అనేది చాలా మందికి తెలియదు. నేను రీజన్ చెప్తున్నా, వినండి. మొన్న కూడా సరే మీరు చూసుకున్నట్టయితే డాలర్ రూపంలో కాకుండా వేరే రూపంలో లావాదేవీలు జరుగుతున్నప్పుడు అమెరికా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది, జాగ్రత్త, మీరు డాలర్లోనే ట్రేడ్ చేయాలి, డాలర్లో కాకుండా ఏ విధంగా మీరు ట్రేడ్ చేసినా కూడా మర్యాద దక్కదని చెప్పి ప్రపంచానికి వార్నింగ్ ఇచ్చింది. డోంట్ బిలీవ్, ఇండియా కూడా భయపడుతుంది. మనకు కూడా తప్పట్లేదు డాలర్లో ట్రేడ్ చేయడం. ఎందుకంటే మనకు శక్తి ఎప్పుడు ప్రదర్శించకూడదు, ఎప్పుడైతే అనువుగా ఉంటామో అప్పుడే ప్రదర్శించాలి. అందుకే ఇండియా ఇన్ని రోజులు సైలెంట్గా ఉందని నా ఉద్దేశం. ఫైనల్గా సద్దాం హుసేన్ చచ్చిపోవడానికి కారణం డాలర్. వీళ్ళ దగ్గర ఏదైతే ఆ క్రూడ్ ఆయిల్ ఉందో ఆ ఆయిల్ని వేరే దేశాలతోటి లావాదేవీ జరుపుతున్నప్పుడు అది అమెరికా చేతిలో ఉంటుంది. డాలర్స్ చేస్తున్నప్పుడు ఆ అమెరికా డామినేషన్ తట్టుకోలేక కొన్ని గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే చాలా దేశాలు, రష్యా లాంటి దేశాలు చాలా ప్రయత్నం చేసినాయి డాలర్ కాకుండా వేరే రకంగా బిజినెస్ చేద్దామని. బట్ దే కుడెంట్. ఫైనల్గా సద్దాం హుసేన్ వాడు డెసిషన్ తీసుకోవడం జరిగింది, నేను యూరోలోనే చేస్తాను, నేను డాలర్లో చేయని చెప్పి యూరోలో ఈ స్టార్టెడ్ డూయింగ్ హీస్ బిజినెస్. అంటే క్రూడ్ ఆయిల్ అమ్మి ఆ పైసలతోటి తన గవర్నమెంట్ నడపడం స్టార్ట్ చేశాడు. మీ అందరికీ తెలిసినట్టే గల్ఫ్ కంట్రీస్ అన్నీ వీటి మీద, క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అప్పుడు అమెరికాకి కోపం వచ్చి తన మీద చాలా చాలా ఆరోపణలు చేసి అవన్నీ చేసి ఫైనల్గా సద్దాం హుసేన్ ఊరేసి చంపేశాడు. దానికి రీజన్ ఇదే, డాలర్లో కాకుండా యూరోలో ట్రేడ్ చేశాడని. సింపుల్ లాజిక్, ప్రపంచం మొత్తం తెలుసు, కానీ బయటకు మాత్రం వేరే వేరే చెప్తుంటారు. సో ఇంకా ఏంటంటే ప్రపంచం మొత్తం డాలర్లో ట్రేడ్ అవుతున్నంత వరకు అమెరికా డామినేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే అమెరికా డామినేషన్ మనం తగ్గించాలంటే ప్రపంచ దేశాలన్నీ ఈ డాలర్స్ కాకుండా వేరే ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి.
ప్రత్యామ్నాయం వెతుక్కోవాలంటే ఎలా చేస్తారు? ఈరోజు యూరో ఉంది, రేపు పొద్దుగాల యూరోకి కళ్ళనెత్తికెక్కితే చైనా వాడికి ఆల్రెడీ కళ్ళనెత్తికెక్కే. సో వాళ్ళ దాంట్లో చేయలేము. ఇండియన్ రూపీలు ఇవ్వడం చేస్తారా? ఎవరి స్వార్థం వాడుకుంటుంది. సో ప్రపంచాన్ని మొత్తం ఎక్స్చేంజ్ రూపంలో ఏదన్నా ఉందంటే ఆ లిక్విడిటీ అనేది గోల్డ్. ఎటువంటి పొజిషన్లో అయినా సరే, రెసిషన్లో కావచ్చు, నువ్వు ఎంత కష్టాల కాలంలో కావచ్చు, ఎక్కడున్నా సరే ఒక దేశం నుంచి ఎక్స్చేంజ్ చేసుకోవాలి. నువ్వు ఫుడ్ తీసుకోవాలి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ తీసుకోవాలి, గూడ్స్ తీసుకోవాలి, వాళ్ళ నీ దగ్గర బిజినెస్ చేయాలని, ఇలాంటి ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా నీ దగ్గర ఉన్న గోల్డ్ని తీసుకెళ్ళి దాంతో నువ్వు ఎక్స్చేంజ్ అనేది తీసుకోవచ్చు. ఇట్స్ ఈజీ. అందుకే ప్రపంచాలు మొత్తం గోల్డ్ తోటి ట్రేడ్ చేద్దామని ట్రై చేస్తున్నాయి. ఒకప్పుడు కూడా ఇలాగే చేసేవాళ్ళు. మీకు సింపుల్గా చెప్పిన 1990లో మన ఇండియన్ గవర్నమెంట్ గోల్డ్ అంతా తీసుకెళ్ళి యూకేలో పెట్టి, మనం నమ్మకం ఉండాలి కదా, మనం ఎట్లాగైతే ట్రేడ్ స్టార్ట్ చేసామో సేమ్ థింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ డాలర్ కాకుండా వేరే ఏదైనా ప్రత్యామ్నాయం ఉందంటే అది గోల్డ్ ఒక్కటే. సో అదే రీజన్ గోల్డ్ అంతా పైకి పోవడానికి. సో ప్రపంచానికి అంతా తెలిసింది ఇది, గోల్డ్ నిల్వలు మన దగ్గర ఎంత ఎక్కువ ఉంటే మన దేశాన్ని అంతా కాపాడుకోగలము అని. అందుకే చైనా కావచ్చు, యూకే కావచ్చు, అమెరికా కావచ్చు, మెక్సికో, ఆస్ట్రేలియా, టేక్ ఎనీ కంట్రీ, గోల్డ్ని టన్నుల కొద్దీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నారు. మనకు తెలిసినంత వరకు అయితే 877 టన్నుల గోల్డ్ ఉంది. 877 tons ఆఫ్ గోల్డ్ 1990. దాని తర్వాత చాలా గోల్డ్ కానీ రిజర్వ్ బ్యాంకులో దాచడం జరుగుతుంది. ఎంత ఉంది అనేది చాలా పెరిగింది. గోల్డ్ ఎంత పెరిగింది అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేయాలి. మన దగ్గర ఎన్ని గోల్డ్ నిల్వలు ఉన్నాయి అనేది మనకు తెలుసుకునే హక్కు ఉంటుంది. బట్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే బాగుంటుంది. కానీ మనకంటే ఎక్కువ చైనా దగ్గర ఉంది. ఇంచుమించు 3000 టన్నుల దాకా ఉందండి. వాళ్ళు ఏమంటారంటే 2777 అనేది లెక్క చెప్తున్నారు. కానీ ఇంకా చాలా గోల్డ్ ఉంది వాళ్ళ దగ్గర. ప్రపంచం దగ్గర ఉన్న చూపుతున్న లెక్కలన్నీ తప్పుడు లెక్కలే. నా ఉద్దేశం వరకు చాలా గోల్డ్ టన్స్ రూపంలో ఉంది. మీకు చెప్పినా కదా, యూఎస్లోనే 8000 tons ఆఫ్ గోల్డ్ ఉంది, అబోవ్ 8000. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మన ట్రంప్ ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నది తెలియదు. మీకు చెప్పాను, ఒకటి తుమ్మితే ఊడిపోయే ముక్క అన్నట్టు. అసలు ట్రంప్ తీసుకున్న డెసిషన్ వల్ల అది ఎప్పుడు పడిపోతుందో తెలుస్తలేదు, ఎప్పుడు లేస్తుందో తెలుస్తలేదు. సో మీరు మార్కెట్ని ప్రిడిక్ట్ చేసే వాళ్ళని నమ్మకండి. డోంట్ బిలీవ్ ఎనీ ప్రిడిక్షన్స్. చాలామంది ఉంటారు, ట్రెండ్ లైన్స్ గీస్తారు, మార్కెట్ ఇలా పోతుంది అలా పోతుంది అని చెప్తారు, 1,00,000 చెప్తారు. మార్కెట్ నైట్లో ఒక సింగిల్ డెసిషన్ తీసుకున్నామంట, ఫినిష్. ఇప్పుడు ఇలా లేసింది, ఇలా పడిపోవడం ఎంతసేపు అండి? ఏదైనా మార్కెట్, మీరు ఏ మార్కెట్ని నమ్మాలంటే ఏదైతే జెన్యూన్గా ఒక రిట్రేస్మెంట్ తీసుకొని పైకి ఒక పద్ధతికి వెళ్తుందో ఆ మార్కెట్నే నమ్మాలి. ఎందుకంటే అప్పుడు ప్రపంచంలో అందరూ సర్టనిటీగా ఉన్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్, జాబ్ రెసిషన్ లేదు, ఫుడ్ రెసిషన్ లేదు, ఏ రెసిషన్ లేదు, కాబట్టి పోతుందని నమ్మి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బట్ దిస్ టైమ్ ఈజ్ అ వర్స్ట్ టైం. మీరు ఇన్వెస్ట్మెంట్లు పెట్టకండి. తర్వాత అబ్బా బిగ్ రన్ మిస్ అయిపోయాము అబ్బా అని అనుకుంటారు. అది కాదండి. ఎందుకంటే ఉన్న పలంగా వీ షేప్లో లేస్తున్న మార్కెట్ వీ షేప్లోనే పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇదండి నా మార్కెట్ మీద అనాలిసిస్ కావచ్చు, గోల్డ్ మీద అనాలిసిస్ కావచ్చు. సో ప్లీజ్ చూసి తీసుకోండి డెసిషన్. మన ఇళ్ళల్లో చాలామంది గోల్డ్ కొని పెట్టుకుంటారు, మన లేడీస్ కావచ్చు, లేకపోతే మన చుట్టుపక్కల మన చుట్టాలు కావచ్చు, అందరూ. మనకి ది బెస్ట్ ఆప్షన్ అంటే గోల్డ్ అండి. గోల్డ్ తగ్గినప్పుడు గోల్డ్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే ప్రపంచం మొత్తము కరెన్సీ, తెలివైనోడు బిజినెస్ మ్యాన్ కావచ్చు, కొంచెం డబ్బున్నోడు కావచ్చు, చేసే పని ఏంటో తెలుసా? ఫస్ట్ మన దగ్గర కరెన్సీ ఎట్లా ఉంటుంది బిజినెస్ పరంగా, వాడు మిగతా అమౌంట్ని గోల్డ్ రూపంలో కూడా దాపెట్టుకుంటాడండి. ఎందుకంటే ఇది ఏదైతే కరెన్సీ నీకు దెబ్బ కొడుతుందో అప్పుడు గోల్డ్ కాపాడుతుంది. మొత్తం పడిపోయినప్పుడు ఈ డబ్బు వాల్యూ ఎంతైతే డబ్బు ఉంటుందో అంత గోల్డ్ పెట్టుకోవడం చాలా ఉత్తమం. గవర్నమెంట్లు కూడా అవే చేస్తాయి. వాళ్ళ దగ్గర ఎంతైతే గోల్డ్ ఉంటుందో ఆ గోల్డ్కి తగ్గట్టే కరెన్సీని తయారు చేస్తారు. ఎందుకంటే అన్సర్టినిటీ అనేది ఉండదు. ఇప్పుడు కరెన్సీ రేట్ డౌన్ అయిందనుకో గోల్డ్ రేట్ పెరుగుతుంది. సో నీకు అన్సర్టినిటీ ఆపుతుంది. అదేవిధంగా గోల్డ్ రేట్స్ డౌన్ అయినాయి అనుకో కరెన్సీ రేట్ పైకి వెళ్తుంది ఎట్లాగో. సో అన్సర్టినిటీ అనేది లెవెల్ అవుతుంది. కాబట్టి గోల్డ్కి తగ్గట్టు కరెన్సీనికి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది ప్రతి కంట్రీ. సో మనం కూడా అది చేస్తేనే బెటర్. ఒక సింగిల్ ఇండివిజువల్ కూడా అది చేస్తేనే బెటర్ అని నా ఫీలింగ్. నేను ఇచ్చే సలహా ఒక కామన్ మ్యాన్కి ఏంటంటే, కీప్ సమ్ గోల్డ్ విత్ యూ. ఎప్పుడు అమౌంట్ మీద కాకుండా, కరెన్సీ మీద కాకుండా దీని మీద కూడా వాల్యూ పెట్టండి. ఎందుకంటే ప్రపంచంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు చూసుకున్నట్టయితే కరెన్సీ మోడీ వచ్చి ఉన్నపరంగా నోట్లు చేంజ్ చేశాడు, చిత్తుకాయతల కింద అయిపోయాయి.
గోల్డ్ ఎవడేం చేంజ్ చేయలేడు. మా అంటే కొంచెం కాపర్ కలిపింది 22 క్యారెట్స్ 92 క్యారెట్స్ అలా ఉంటుంది, కానీ గోల్డ్ ఎప్పుడు గోల్డ్ అనే ఉంటుంది. అది కూడా మీరు బిస్కెట్లో తీసుకుంటే ఇంకా మంచిది. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ కావచ్చు, నీకు నెట్వర్క్ ఉన్నప్పుడే పనిచేస్తుంది. ఇఫ్ దెర్ ఇస్ నో నెట్వర్క్, క్రిప్టో కరెన్సీ రాత్రి క్రాష్ అయిపోవచ్చు, రాత్రి పైకి లేపచ్చు. నీకు ఇదొక అది ఆప్షన్, ఒకటి అడ్వాంటేజ్. నీ దగ్గర డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే పైకి లేస్తుంది. అదేవిధంగా కరెన్సీ కూడా అంతే. నువ్వు సేఫ్ సైడ్లో ఉండాలంటే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ కరెన్సీ విత్ గోల్డ్. ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకున్నామంటే మనకి జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇదేనండి నేను ఈరోజు టాపిక్. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. దిస్ ఈస్ యువర్ భాస్కర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.